ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఫైన్. ఎందుకు ఇలా సాయం చేయాలని ఎదుటి వాళ్ళకి ఇంత కూర ఉంటే దాచుకుని రేపొద్దున తిందామే ఫ్రిడ్జ్లో పెట్టాను రోజులు ఈ రోజులు, అలాంటిది ఎదుటి వాళ్ళకి సహాయపడాలని ఎందుకు అనిపిస్తుంది మీకు? నిజం చెప్పమంటారా? చెప్పండి. ఓకే, నేను డే 1 నుంచి నేను మా అమ్మని చూడలేదు. నాన్న చాలా తక్కువ వయసులో వెళ్ళిపోయారు. మా నాన్నగారు ఆయన ఒక టీచర్. ఆయన నాకు ఇచ్చింది విద్య మాత్రమే. ఆయనకి మా నాన్నగారు చాలా సామాన్య మనిషి. ఆయన నాకు ఇచ్చింది ఓన్లీ ఏమంటారు దాన్ని, ఆయన ఆయన నాకు వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పారు. నేను చెప్పాను, డాడీ ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఆయన నాకు అన్నారు, మనసులో పెట్టేసుకుంటాను. సో ఓకే, ఆయన కోసం చేయలేకపోయాము. అప్పుడు అంత బుద్ధి ఉండేది కాదు, వయసులో అంత మెచ్యూరిటీ ఉండదు. మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని అర్థం అయ్యేది కాదు. ఫస్ట్ టైం అలా చూస్తున్నాం కళ్ళ ముందు. ఇప్పుడు ఆ తర్వాత మనకి ఎవరీ లేదు. సో ఇప్పుడు మా జీవితంలో ఎవరైనా వస్తున్నారంటే ఫస్ట్ స్టెప్ 1 వాస్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కోసం చేయాలి. స్టెప్ 2 అర్హతున్నోడు కోసం చేయాలి. ఎందుకంటే మేము ఎన్నో రిజెక్షన్స్ చూసాము. మాకు అనిపించేది దట్ అరే ఎన్ని రిజెక్షన్స్ చూసాము, మాలో ఏం తక్కువ ఉందా, ఆర్ వి రాంగ్, మనం కరెక్ట్ దారిలో లేదా, అనుకూలంగా లేదా, సమయం కరెక్ట్ లేదా. తర్వాత అనిపించేది చివరి పైసా ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు, ఇది తీసుకెళ్ళలేరుగా. సో ఆ భయం ఎందుకు మనకి, మనము చేయాలి, మనం చెయ్యాలి. అండ్ చేసి మాతో పాటు ఇంకో మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోగలుగుతాము? కష్టాలు వాళ్ళని అర్థం చేసుకోవడం మొదటి గ్రౌండ్ ఉంటుంది, కానీ స్లోగా ఆ జర్నీ మీకు ముందు తీసుకెళ్ళి ఒక మనిషిని సంపాదించుకోవడం వెనకాల ఒక దారి అది. సో నాకు అనిపిస్తుంది ఆ ఒక్క విజన్ మా నాన్నగారు నాకు ఇచ్చిందివి, ఆ విద్య, ఆ భక్తి ఏదైతే నా లోపల ఈ రోజు కూడా ఈ క్షణము కూడా నేను ఆయన్ని గుర్తుపెట్టుకుంటూ మనసులో పెట్టుకుంటూ వచ్చిన సమయం ఇది. నేను ప్రతి మనిషిని నాతో పాటు సంపాదించుకుంటూనే వచ్చాను. రాజా గారు థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్గా నా క్వశ్చన్కి సమాధానం చెప్పారు. ఆల్ ద బెస్ట్ అమ్మా, మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది. వెయిట్. థ్యాంక్ యూ. రాజా గారు హాయ్ అండి, ఎలా ఉన్నారండి? ఐఎమ్ వెరీ ఫైన్. మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లా ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ మా. yes, by the way you're very positive, very very positive. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ది ప్రెజెంట్ సొసైటీలో ఈ గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్య రిలేషన్స్ అన్ని కూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి. రిలేషన్షిప్స్ అని, టెక్స్టేషన్ షిప్ అని, ఇంకేదో షిప్ అని, లేని షిప్ లేదు ప్రెజెంట్. ఇప్పుడు హౌ డు యూ కామెంట్ మిత్ర గారు, అంటే ఈ సినిమాని మీరు ఒక గర్ల్ ఆఫ్ ది ప్రెజెంట్ సొసైటీ, వాట్ ఈస్ దిస్, ఈ స్టోరీ ఏంటి రిఫ్లెక్ట్ చేస్తున్నది? ఓకే, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది అన్ని షిప్తో, కానీ ఈ మధ్య రిలేషన్షిప్కి ఉండే టైము బోట్ కన్నా చిన్నది అయిపోయింది, టు బి ఆనెస్ట్. బికాజ్ ఒకళ్ళొకరికి సహనం లేదు. ఇప్పుడు నేను అంబిషియస్గా ఉండడం అనేది తప్పనను, కానీ ఒక్కడి కోసం నువ్వు నిజంగా ప్రేమిస్తే బాధ్యతలు మోయడము, త్యాగం చేయడం అనేది ఒక బరువులాగా ఉండకూడదు. అదే నిజమైన ప్రేమ. ఇప్పుడు మన మమ్మీ డాడీ కూడా మమ్మల్ని ప్రేమించేటప్పుడు వాళ్ళు మమ్మల్ని తప్పు చెప్పినంత మాత్రాన వాళ్ళు రాంగ్ అవ్వరు, లేకపోతే యు ఆర్ రాంగ్ అని చెప్తే మనం ప్రేమించడం మానేం. బట్ వాళ్ళు నిజమైన ప్రేమ అక్కడ చూపిస్తారు, మంచి దారి చూపించడంలో, బాధ్యతలు మోయడంలో, మనకి మంచి చెడు ఏమిటో సమాజంలో ఎలా బతకాలి దాని మీద చెప్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్, అక్కడ మన ఫ్యామిలీ తప్ప నెక్స్ట్ పర్సన్ మనం ఎవరిదైతే చూస్తామో, మనం ఏదైతే ఎలా ఉంటామో, రియల్గా ఎలా ఉంటామో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓకే, ఆ సహనము మనకి నిజంగా వాళ్ళ మీద ఆ ప్రేమ లేదు అనుకుంటే రాదు. అందుకని ఈ మధ్య నాకు నీకు జెల్ అవ్వట్లేదు, నాకు నీకు సెట్ అవ్వట్లేదు, మనకు అవ్వట్లేదు ఇవ్వట్లేదు, లేకపోతే ప్రేమ జరుగుతుంది కారణాలు బట్టి. ఏ ప్రేమ అయితే కారణంతో మొదలవుతుందో అదే కారణం మీద అంతమైపోతుంది. బికాస్ that's the way it is going nowadays. నా పర్స్పెక్టివ్లో ఈ మూవీలో ఉండే రిలేషన్షిప్స్కి మనం ఒక బేస్ చూపిద్దామని అనుకుంటున్నాము. దట్ ప్రేమకి కొన్ని మూలాలు ఉన్నాయి. అది జస్ట్ పైకి చూపించిన ఈ జెన్జీ ప్రేమ, లేకపోతే నిజంగా ఈరోజు మనం ఉన్నామా రేపు లేదు, ఓకే, లేకపోతే అవసరానికి నువ్వు మొదలుపెట్టిన ప్రేమ అవసరంతోనే అంతము, ఇవన్నీ ఉండదు. మనిషి కావాలంటే మనం ఎంత దూరమైనా పోతాం. అదే నిజమైన ప్రేమ, అదే మనం అందరికి తెలియాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే
దేనికైనా ఒక ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది, కానీ ప్రేమ గౌరవం ఈ రెండు ఒక మనిషి సంపాదించుకుంటేనే వస్తుంది. సో ఐ థింక్ ఈ జనరేషన్కి లేకపోతే ఈ మూవీలోకి మనం కాన్సెప్ట్ వైజ్ కూడా ప్రేమ అనేది ఏమిటో, ఎందుకు, అది మా వైపు నుంచి ఒక్క వర్జన్, నా వర్జన్ పరంగా, వేర్ ఓ మిడిల్ క్లాస్ గర్ల్ కమ్స్ అవుట్, ఒక కొత్తగా ప్రేమలో పడుతుంది ఒక అబ్బాయి విత్ అ వెరీ మైల్డ్ బిహేవియర్, వాళ్ళు ఎలా ఉంటారు అది ఆ దారిలో. కానీ మిగతా అన్ని చాలా స్టోరీస్ ఉన్నాయి. సో నా వైపు నుంచి వచ్చేసి ఒక హోమ్లీ గర్ల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి. ఫంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్ అనలైజ్డ్. మిత్రా శర్మ గారు హియర్ హలో అండి. అండి. ఎస్ ఎస్ సార్. సో మీ సోషల్ యాక్టివిటీస్ వల్ల చాలామంది బెనిఫిట్ పొందారు. అండ్ ఇలాంటి మాస్ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయ్యే థియేటర్స్లో మీరు ఇలా డబ్బులు వర్షం అనేటప్పుడు స్టాంపేడ్స్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. లేదు సార్, అవన్నీ ఉండదు. ఆర్ సిస్టమ్ ఆఫ్ గివింగ్, మనం ఏ విధంగా అయితే ఇస్తామో వాళ్ళకి అవన్నీ మీకు కట్టలు పడతాయి. ఒక సీట్కి కట్టలు పడుతుంది, లేకపోతే ఒక మనిషి వచ్చేసి మీకు వచ్చేసి అది ఇస్తాడు. సో అవన్నీ స్టాంపేడ్ అవ్వదు. నార్మల్గా సినిమాకి చాలా కేటగిరీస్ వస్తారు Yes, ఆడియన్స్. sir. Yes. అందరూ ఒకటే రేంజ్లో ఉండరు కదా, Yes, sir. రిచ్ పూర్ మిడిల్ క్లాస్ ఇలా Yes, sir. చాలా మంది. సో ఒక మాస్ థియేటర్స్లో ఇలా ఒక దగ్గర పడితే ఖచ్చితంగా గ్యాదర్ అవుతారు కదా, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అవర్ ఎగ్జిక్యూషన్ ఇస్ డిఫరెంట్. మీరు చూస్తారు మనం ఎలా ఇస్తాము. ఇట్ ఈస్ బికాస్ తర్వాత స్టాంపేడ్ అయిందనుకో అది మన మూవీకి చెడ్డ పేరు వస్తుంది కదండి. వీఆర్ ఆల్రెడీ రెడీ విత్ ద ఎగ్జిక్యూషన్ హౌ వీ హ్యావ్ టు గివ్. ఓకే. అండ్ Yes. కమింగ్ టు వర్జిన్ బాయ్స్, ఎస్ సార్. మీ పర్సెప్షన్లో వర్జినిటీ అంటే ఏంటి? వర్జినిటీ దాని అర్థం ఏదైనా సరే కొత్తగా, ఏదో ఫ్రెష్, ఏదో జస్ట్ వెరీ న్యూ. ఓకే, నా దృష్టిలో వర్జినిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఇస్ కొత్తగా మీరు ఏదైతే ఫీల్ అవుతారో మనసు నుంచి, ఆ మూమెంట్ని నేను రిలీవ్ చేశాను వర్జిన్ బాయ్స్లో. కొత్తగా మనం ప్రేమలో ఎలా పడతామో అలా ఆ మొత్తం ఫీలింగ్ నేను రిలీవ్ చేశాను ఇన్ దిస్ వర్జిన్ బాయ్. సో నా అభిప్రాయం అది. ఐ హోప్ యూ విల్ గెట్ గుడ్ సక్సెస్. సార్ అది ఇచ్చే పద్ధతి మీద ఉంటుంది సార్. మనము డబ్బులు, మహాలక్ష్మి అనేది నారాయణ కాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ మనైతే తలపైన ఉంటుంది కదా సార్. సో ఏదైనా సరే మన ఇచ్చే పద్ధతి మీరు చూస్తారు. అండ్ ఇంకొక నరం పని చేయదు, ఫుల్ బాడీ కోసం పని చేస్తుంది కానీ విడివిడిగా పని చేస్తుంది. సో మనం ఏదైతే హెల్ప్ చేస్తామో ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఫర్ పీపుల్ ఆర్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, అది వేర్ కాన్సెప్ట్లో ఉంటుంది. కానీ ఇది జస్ట్ మూవీకి సంబంధించింది. అండ్ వీ హోప్ టు సీ యూ అగైన్. అండ్ మీరు కూడా చూస్తారు, మేము ఇంకా చాలా చేస్తామండి. హాయ్ రాజా గారు. శ్రీహాన్ గారు హాయ్. మీరు ఎవరండి? మీరు ఇలా ఇక్కడ ఎలా వచ్చారు అంటే ఇది ఎవరు చెప్పారు మీకు మేము ఇక్కడ ఉంటాం? ఓకే ఓకే, నేను మీకు ఏ విధంగా సహాయపడగలుగుతాను? ఓకే ఓకే ఓకే, नहीं that's okay. నడవలేను, అయితే ఎలక్ట్రిక్ వెహికల్ కావాలని హెల్ప్ కోసం వచ్చాను. బయట సెక్యూరిటీ కూడా రానియలేదు, అది ఛాన్స్ ట్రై చేసి పంపించారు. మీది ఇదే ఊరేనా? కాదు, నల్గొండ. అంటే ఇక్కడ ఉంటా, అప్పుడు వస్తూ ఉంటా. మైక్ దగ్గర నాది నల్గొండ డిస్టిక్, అయితే అప్పుడప్పుడు ఇటు వస్తుంటా హైదరాబాద్కి. ఓకే. నేను హెమోఫిలియా పేషెంట్, ఫ్యాక్టరీ ఎయిట్ కోసం గాంధీ హాస్పిటల్కి వస్తుంటా. ఓకే. అయితే ఇటు పోతుంటే బోర్డు అవపడ్డది, అయితే మీకోసం ఇటుకు వచ్చిన. ఇన్స్టాగ్రామ్లో ఛాన్స్ అది మెసేజ్ పెట్టినా చూడట్లేరు. ఒకసారి చేశారు లాంగ్ 2-3 years బ్యాక్ మా ఊళ్ళో. ఓకే. అయితే ఇప్పుడు కొంచెం నడవలేను, అందుకని ఎలక్ట్రిక్ వెహికల్ కావాలని హెల్ప్ చేస్తారని వచ్చిన. ఓకే, నేను మీకు ఒక ఆయన ఊరు అండ్ పేరు అదంతా తీసేసుకొని ఆయనకి నేను మీకు 15 days లోపల మీకు ఏ వెహికల్ కావాలో అనేది మనం మాట్లాడేసుకొని వీల్ సెండ్ ఇట్ టు యూ. నేనే పర్సనల్ వస్తాను, లేకపోతే మీరే వచ్చేసి నాకు చెప్తే నేను వీ విల్ డూ ఇట్. యా.
అండ్ మిత్ర గారు, ఈ న్యూస్ చూసిన తర్వాత లైవ్లో వికలాంగుడికి హెల్ప్ చేసిన హీరోయిన్ అంటూ చాలామంది న్యూస్లో కవర్ చేసేస్తారు. Thank you. సో హ్యాపీ అండి, సో హ్యాపీ. అండ్ ఇందాక సీనియర్ జర్నలిస్ట్ అన్నట్టు Yes, sir. అప్పట్లో అల్లరి అనే మూవీ ఒక సెట్ అయిన జనరేషన్ పీపుల్ చూడలేకపోయారు. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ మూవీ అన్నట్టు చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ అనేది యూత్ కోసం తీసారా లేదంటే ఫ్యామిలీ కోసం తీసారా, అసలు ఏం మెసేజ్ ఇద్దామని తీశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలంకి ఈ కాలంకి చాలా మారింది. ఓకే. ఫెసిలిటీస్ మారింది, ఎక్స్పోజర్ మారింది, జనాలకు చూసే చూపు మారింది. ఆఫ్టర్ కరోనా ఐ థింక్ ఏ పరంగా అయితే జనాలు డిజిటల్కి అట్రాక్ట్ అయ్యి ఎన్నో కాన్సెప్ట్స్కి ఎన్నో కాంటెంట్స్కి ఆదరించుకొని వాళ్ళని ఒక లిఫ్ట్ ఇచ్చారు. బికాస్ దే వర్ ఓపెన్ టు యాక్సెప్ట్ న్యూ థింగ్స్. సో నాకు అనిపిస్తుంది ఈ పాటకి ఆ టైంకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మా కాంటెంట్ని ఒక న్యూ విజన్తో చూస్తారు, అభిప్రాయం చేంజ్ చేసుకొని చూస్తారు తప్ప అరే ఇది ఇలా ఉంది అది అలా ఉంది అలా ఉంది నాకు అది అనిపించట్లేదు. అండ్ అలానే ఐ థింక్ కొత్త విషయాన్ని అందరూ ట్రై చేద్దామని ఒక్కసారి అయినా ఆలోచిస్తారుగా. ఓకే, రైట్. మిత్ర గారు, ఎస్ సార్. సో ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో ఇందాక మనం ఫేవరెట్ హీరో టాపిక్ వచ్చింది కాబట్టి లైక్ మీకు ఇన్స్పైరింగ్ చేసిన యాక్టర్ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు ఉన్నారు? ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. అస్సలు తగ్గేదిలే ఆ విషయంలో. బికాస్ ఆ లైన్ కోసం నేను చెప్పాను. బికాస్ నేను ఫస్ట్ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టిందే ఇన్స్పైర్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ త్రూ. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ క్రేజీ ఫ్యాన్. అసలు ఏం డాన్సింగ్, ఏం ప్యాషన్, ఆయన పెట్టిన ప్రతిదీ నాకు అంటే ఏమంటారు దాన్ని, ఐ హ్యావ్ బీన్ ద ఫస్ట్ షో గర్ల్. అసలు స్టార్లో కూర్చొని ఏ అని ఇలా పిచ్చిదనం చేశాను నేను. బికాజ్ లుకింగ్ ఎట్ హిమ్ నాకు అడ్రినలిన్ రష్, ఎంగ్జైటీ, అమ్మో ఆయన్ని చూస్తున్నాను అన్నట్టు. ఫ్రమ్ ఐ థింక్ 2016-17 నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు అడిగేటప్పుడు మీకు ఎవరు ఇష్టం అంటే నేను చెప్పాను జూనియర్ ఎన్టీఆర్. ద వే హీ డాన్స్, ద వే హీ క్యారీ హిమ్సెల్ఫ్, ఆయన ఎలా అయితే ఆయన లైఫ్ జర్నీని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఓకే, ఫర్ ఎనీ యాక్టర్ నేను చెప్తాను, ఇక్కడ నెపోటిజమో లేకపోతే అవుటరిజం ఉండదు. ప్రతి మనిషి సొంతగా ఉండే స్థానాన్ని నిర్మించుకోవాలి. అండ్ యాక్టర్ డస్ నాట్ గెట్ అన్ ఆడియన్స్ బికాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అస్తిత్వం బట్టియే వాళ్ళకి చూసే జనాలు వస్తారు. సో వాళ్ళు అది చేయడం, అక్కడ దాకా రావడం అనేది ఇక్కడ లేదు. ఆ అదృష్టం లేదు అనుకుంటే అవ్వదు. అండ్ అలానే ఒకటికి అభిమాని అవ్వడం అయితే ఇంకా పెద్ద విషయం. సో ఐ థింక్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ గ్రేట్, క్రేజీ, అండ్ ఐ ఆల్వేస్ బీ హిస్ ఫ్యాన్ లైఫ్ లాంగ్.